హైదరాబాద్ నగరంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు నకిలీ అల్లం పేస్టు, నకిలీ ఆహార పదార్థాల తయారీదారులపై దాడులు చేసి కేసు నమోదు చేస్తున్నప్పటికీ వ్యాపారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. నకిలీ ఆహార పదార్థాలని అమ్మేసి సొమ్ము చేసుకుంటున్నారు. కూకట్పల్లి కేపీహెచ్బీ కాలనీ సిద్ధివినాయక కిరాణా జనరల్ స్టోర్స్లో రాయల్ బ్రాండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వినియోగదారులు కొనుగోలు చేశారు. ఇంటికి వెళ్ళాక మూత తెరిచి చూస్తే కుళ్ళిన అల్లం పేస్ట్ను చూసి అవాక్కయ్యారు. దీంతో ఆ కిరాణా జనరల్ స్టోర్స్కి వెళ్లి వారిని అడిగారు. వారు నవ్వుతూ ఇవన్నీ మామూలే అని, ఇటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ని హాస్టల్ వినియోగదారులకు ఇస్తామని సమాధానం ఇచ్చారు. పొరపాటున మీకు వచ్చిందని నిర్లక్ష్యంగా షాపు యజమాని చెప్పారు. దీంతో ఆగ్రహానికి గురైన వినియోగదారులు షాపు నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. ఇటువంటి దుకాణాలను అధికారులు సీజ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. కంప్లైంట్ అవ్వాలి కదా వీళ్ళ మీద. వచ్చారు కదా పోలీసు వాళ్ళు. एक ही देना ये क्या बात है रॉयल మళ్ళీ ఇది ఇచ్చిండు, ఇది కూడా అదే వాసన. ఇప్పుడు మనుషులు అన్నాడు ఎవడన్నా చూసుకోకుండా అసలు ఇప్పుడు ఇట్లా ఉంది కాబట్టి ఓకే, ఇది ఇట్లా ఉంది. ఇప్పుడు ఏది ఇది తెల్లగే ఉంది, ఇది వాసన చూస్తే ఊపిరాట్లేదు. మీరు చూడండి, ఎవరన్నా చూడండి, ఇక్కడ ఎవరన్నా చూడమనండి, వాసన చూస్తే ఊపిరాట్లేదు. ఇది వేసేస్తాం కూరలు. చిన్నపిల్లలు సస్తే ఎవరు బాధ్యుడు? సచిన్ దగ్గరికి వచ్చి మాట్లాడతావా? కంపెనీ దగ్గరికి వెళ్ళి మాట్లాడతావా? దీని మీద ఇప్పుడు కేసు అవ్వాలి, ఎవరిచ్చిందో తెలియాలి. బ్యాన్ చేయాలి. మన 1700 కేజీలు కూడా ఇట్లాగే దొరికింది. 4.5 లక్షలు అన్నారు. మళ్ళీ ఇది ఎప్పటినే రిపీట్ అయింది. ఇంకా బంద్ అవ్వలేదా? ఒకసారి చూసి మీరే చెప్పండి. పేరు వచ్చేసి రాయల్ అంట, డేట్ వచ్చేసి అక్టోబర్ 2024 అంట ఎక్స్పైర్ డేట్. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ మన రాజస్థాన్ షాప్ ఒకటి ఉంది, ఇక్కడ హోల్సేల్ షాప్ అని చెప్పి ఇక్కడ మంచి ప్రోడక్ట్ వచ్చి అని చెప్పి నేను వచ్చాను. వచ్చి తీసుకుని ఇంటికి వెళ్ళి చూస్తే ఇంట్లో మొత్తం కులిపోయింది ఉంది. మళ్ళీ తీసుకొచ్చి అడిగితే ఇది ఓన్లీ మేము హాస్టల్ వాళ్ళకి అమ్ముతామండి, నార్మల్ పీపుల్కి అమ్మో, మీరు హాస్టల్ కాదు కదా అన్నట్టు మాట్లాడుతున్నారు. అడిగితే కంపెనీ వాళ్ళతో మాట్లాడుకోండి, మాదేమీ లేదు అని చెప్పేసి వాళ్ళు తిరిగి మా మీద అరుస్తున్నారు.